హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? నేనండి మీ పల్లవి శ్రీనివాస్. నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. హ్యాపీగా కూడా ఉంది. అంటే కొంచెం కొంచెం హ్యాపీగా ఉంది. ఎందుకంటే నాది ఛానల్ అయితే ఫుల్ మోనిటైజేషన్ అయితే అయిపోయింది. సో నేను కష్టపడిన 2 టైమ్స్ రిజెక్టెడ్ అయినా గివ్ అప్ ఇవ్వలేదు. నేను ఎందుకు ఇప్పుడు ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానంటే సి ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని ఆటంకాలు వచ్చినా మీరైతే గివ్ అప్ అయితే ఇవ్వకండి. నాట్ ఓన్లీ యూట్యూబ్ ఏ రంగంలో అయినా ఏ దేంట్లో అయినా గివ్ అప్ అయితే ఇవ్వకండి. కష్టే ఫలి అన్నారు కదా, ఇన్నాటికి నా కష్టం ఫలించిందనమాట. సో $1 వచ్చినా హ్యాపీనే, $2 వచ్చినా హ్యాపీనే అనుకునేదాన్ని. ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకొక 1 or 2 monthsలో శాలరీ అయితే తీసుకోబోతున్నా యూట్యూబ్ నుంచి. సో ఇంక నుంచి అదంతా మీ వల్లే. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఓన్లీ. ఎందుకంటే నాకు నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎంతమంది వద్దన్నారు తెలుసా, వేస్ట్ పనులు, టైం వేస్ట్, అది ఇది అని. నీ వల్ల కాదు, అది అందరికీ సాధ్యం కాదు, ఎవరికో కొంతమందికి లక్, అది ఇది అనేసి అన్నారు. సో ఫైనలీ నేను అనుకున్న గోల్ అయితే రీచ్ అయిపోయాను. అంటే అనుకున్న గోల్ రీచ్ అవ్వలేదు, బట్ ఒక స్టెప్ అయితే ముందుకు వేశాను అనమాట. ఇదంతా మీ వల్లే. సో అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. సో చాలా సపోర్ట్ చేశారు, చాలా సపోర్ట్ చేశారు. సో ఇలానే నా వీడియోస్ అన్ని చూస్తూ ఉండాలని, ఇంకా మంచి మంచి కంటెంట్ ప్లానింగ్లో ఉన్నాయి. సో ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే మీ ముందుకు వస్తుంది. సో మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి, ఏంటి, దేని గురించి ఏమైనా సజెషన్స్ ఉన్నా ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. నేను అది ఖచ్చితంగా దాని గురించి అయితే నేను ఆలోచిస్తాను. ఇంకా ఏదో చెప్పాలి, హ్యాపీగానే ఉంది, బాధగానే ఉంది. బాధ కాదు కానీ, బట్ ఎంతమంది అన్నారు తెలుసా, ఐ హ్యావ్ టు ప్రూవ్. నేనైతే ఒకటే అనుకున్నాను, ఎవరన్నా ఏమనుకోని, ఈవెన్ మా హస్బెండ్ కూడా కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అస్సలు ఇష్టమే లేదు వాళ్ళకి. యూట్యూబ్ టైం వేస్ట్ చేస్తున్నావు, ఊరికే టైం వేస్ట్ చేస్తున్నావు, ఫోను ఆన్లైన్లో లైవ్ అనేసి ఎప్పుడు వచ్చేవాడు, తిట్టేవాడు. సో ఇప్పుడు కూడా కొంచెం అంటే ఇది చెప్పలేను నేను, ఒకేసారి శాలరీ తీసుకున్న తర్వాత సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేను నేను, మోనిటైజేషన్ అయిపోయిందని కూడా. సో నేను చెప్పేది ఒకటేనండి, సో ఖచ్చితంగా కష్టపడండి. ఒక 3 months మనం కాదని కష్టపడండి, దాని తర్వాత హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే మనం చేసే లైవ్సే కాదు, కంటెంట్ మంచి కంటెంట్ ఇస్తే ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతారు. జాగ్రత్త ఎందుకు చెప్తున్నానంటే, ఎవరి మాటలంటే వాళ్ళ మాటలు విని వీడియోస్ అప్లోడ్ చేసినవి డిలీట్ చేసేయడము, దయచేసి అలాంటివి చేయకండి. ఆలోచించండి ఏ వీడియో చేసినా, ఏదైనా కానీ. ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నా ఈ వీడియో ద్వారా, బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి అనేసి చాలామంది భయపడి లైవ్స్ చేయడం మానేస్తున్నారు, లేడీస్. సో వాళ్ళకందరికీ నేను చెప్తున్నా, బ్యాడ్ కామెంట్స్ ఇక్కడే కాదండి, మన చుట్టుపక్కల అనట్లేదా, ముందర ఒక మాట వెనకాల ఒక మాట అనట్లేదా? సో అందుకే చెప్తున్నా, ధైర్యంగా గో ఫార్వర్డ్ అంతే. మరీ ఎక్కువ వల్గారిటీ పెరిగిపోయిందా, వల్గర్గా మాట్లాడేస్తున్నారా? మనకు ఒక ఆప్షన్ ఉంది, హైడ్లో పెట్టేయడము, లేదంటే టైమ్అవుట్ చేసేయడము, రిమూవ్ చేసేయడము, స్ట్రైక్ వేయచ్చు. వాళ్ళ ఛానల్ వాళ్ళైతే మాత్రం స్ట్రైక్ వేసేయచ్చు హ్యాపీగా. సో ఇప్పుడైతే చాలా స్ట్రిక్ట్గా ఉంది మన సోషల్ మీడియా కూడా. సో బెటర్ డోంట్ భయపడకండి. ఖచ్చితంగా సక్సెస్ అయితే మీ వెంటే ఉంటుంది. కాకపోతే కష్టపడండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి, మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి. కాదులే, నా వల్ల అవ్వదులే. నేను యాక్చువల్గా నాకు ఒక మైనస్ ఉంది, ఏంటంటే స్కూటీ నేను ఎక్కి కూర్చోగానే నేను పడిపోతానేమో అంటే ఖచ్చితంగా ఇంతకు నేను స్కూటీ నేర్చుకోలేదు అంటే భయం. సో ఫియర్ లేకుండా మాట్లాడండి, కాన్ఫిడెంట్గా మాట్లాడండి. నేను నల్లగున్నానే, నేను లావుగున్నానే, నాకు ఎలా షేమ్ ఫీల్ అయ్యి అవసరమే లేదు. షేమ్ ఫీల్ అవ్వకండి. మాటలు రావంటే నేర్చుకొని ట్రై 1 or 2 times, కాకపోతే 10 సార్లు ట్రై చేయండి. అందులో అయితే ఏం ఇది లేదు. టైం వేస్ట్ అవుతుందా? ఎందుకు అవుతుందండి? మీ గురించి, మీ కెరియర్ గురించి ఒక 10 నిమిషాలు వెయిట్ చేయలేరా? 10 నిమిషాలు స్పెండ్ చేయలేరా? 10 నిమిషాలు. సో ప్లీజ్ డోంట్ గివ్ అప్. మెయిన్ ఎస్పెషలీ లేడీస్ మీకు చెప్తున్నాను, గివ్ అప్ ఇవ్వకండి. ఇంట్లో వాళ్ళు అంటున్నారు, మేబీ కొంతమంది రిస్ట్రిక్షన్స్ ఉండొచ్చు, ఫేస్ చూపించకూడదు అని. అలాంటి వాళ్ళు కూడా మంచి మంచి కంటెంట్స్తో రండి. వాళ్ళని కాదని రండి అని నేను చెప్పట్లేదు, బట్ కాకపోతే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మంచి మంచి కంటెంట్లు వస్తే, మీకంటూ సక్సెస్ వస్తే ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అర్థం చేసుకుంటారు. ఈ బ్యాడ్ కామెంట్స్ కోసం అయితే ఖచ్చితంగా భయపడకండి. ఇగ్నోర్. బీ పేషెన్స్. చేస్తే చేసుకుంటాడు వాడు, వెదవా. చేసినంత మాత్రాన మనకేం లేదు, మనకి లాభమే. వాడు ఎన్ని కామెంట్స్ చేస్తారో అన్ని వ్యూస్ మనకు వస్తాయి. సో గొడవ పడ్డము, లైవ్లో గట్టిగా అరవడము, ఏడవడము దయచేసి అలా చేయకండి. యాక్చువల్గా ఫస్ట్ స్టార్టింగ్ లైవ్లో అయితే నాకు ఇప్పటికీ నా ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత 2 times ఏమో 2 times అయితే బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి. ఫస్ట్ టైం అయితే ఏడ్చేసాను. సో వన్ ఆఫ్ మై సిస్టర్ నాకు సజెస్ట్ అని కాదు కానీ ధైర్యం చెప్పింది అనమాట.
చెప్పేస్తాను తన పేరు కూడా. మై ఫేవరెట్ సనైట. సనైట సిస్టర్ నాకు సపోర్ట్ ఇచ్చిందనమాట. ఎందుకు మీరు అసలు ఇవి ఏడవకండి, నిజంగా చెప్తున్నా. ఆ ధైర్యం ఒకేసారండి, ఒక్కసారి వచ్చింది కామెంట్. నెక్స్ట్ వస్తూ ఉంటాయి, ఖచ్చితంగా వస్తాయి. మన పనిచేసే చోట ఉంటారు వెధవలు, ఎక్కడ ఉంటారు. మెయిన్ మన వాళ్ళు, మన రిలేషన్స్, మనమంటే ఎదుగుతున్నామంటే నచ్చని వాళ్ళు ఉంటారు. సో దాని గురించి అంత భయపడకండి, వెనకడుగైతే వేయకండి. ఇంట్లో వాళ్ళు ఒప్పించుకొని యాక్సెప్ట్ చేసుకొని వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవడమే. సో ఈజీ అని చెప్పను, కానీ యూట్యూబ్ జర్నీ చాలా టఫ్ అండి. ఎంత కష్టపడితే అంత ఫలితం అయితే ఖచ్చితంగా మీరు రుచి చూస్తారు. సో ఇదండి, నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. మోనిటైజేషన్ అయిపోయింది, ఇంకా యాడ్సెన్స్ పిన్ అయితే రాలేదు, దాని గురించి వెయిట్ చేస్తున్నాను. సో అది వచ్చిన తర్వాత ఆ హ్యాపీనెస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకో నాకు చెప్పాలనిపించింది నా జర్నీ గురించి. చాలా అంటే చాలా 2 వ్యూస్ కూడా వెళ్ళేవి కాదు. 1 వ్యూ, ఐ మీన్ 2-3 డేస్ నేను పెట్టినా కూడా వ్యూస్ 20 కన్నా దాటేవి కాదు. బట్ చూసారా, అలానే నేను గివప్ ఇచ్చేసింటే, అలానే నా వల్ల కాదని నేను వెనకడిగేసింటే ఇవాళ ఈ సక్సెస్ అయితే నేను చూసేదాన్ని కాదు కదా. బట్ డిసప్పాయింట్ అయ్యాను, ఏడ్చాను, డిసప్పాయింట్ అయ్యాను. ఇంట్లో కొన్ని రోజులు అయితే స్టాప్ చేసేసాను, వద్దు నిజంగానే సెట్ అవ్వదేమో. నేను ఈ విషయం ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఊర్లో వాళ్ళకు ఛానల్ ఉంది, బాగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. నేను ఒకసారి అప్రోచ్ అయ్యాను అనమాట. అప్రోచ్ అయితే నేమ్స్ వద్దులేండి ఆ ఛానల్ అంతా. సో అప్రోచ్ అయిన తర్వాత ఈ చేయొచ్చు సిస్టర్, ఏం ప్రాబ్లం లేదు, బట్ కాకపోతే అందంగా ఉండాలి. లేడీస్ అయితే అందంగా ఉండే వాళ్ళు వస్తే మాత్రం తొందరగా సక్సెస్ చూస్తారు. సో మీకు కొంచెం కష్టం అవుతుందేమో అనేసి అన్నారనమాట. ఇదేంటిది, మన టాలెంట్కి అందానికి సంబంధం ఏంది అని అనుకుంటూ ఒకరోజు కూర్చొని నేను యూట్యూబ్ చెక్ చేస్తూ ఉంటే, ఐ మీన్ స్క్రోల్ చేస్తూ ఉంటే అవకాడో గుర్తుందా, ఒక సిస్టర్, తను యూట్యూబర్ అనమాట. సో తన వీడియో చూసాను నేను. తన ఛానల్ నేమే అవకాడో అని పెట్టుకొని ఉంది. సో ఆ రోజు అనుకున్నాను, తను చాలా అంటే బాగా లావుగా ఉంటారు తను. బట్ తను ఎంత ధైర్యం చేసి తను కూడా ఫేస్ చేశారంట. నేను తన ఇంటర్వ్యూస్ చూసాను, ఐ మీన్ తన వీడియోస్ చూశాను. ఇవన్నీ కూడా సేమ్ నేనైతే ఏది ఫేస్ చేస్తున్నానో అలాంటివి. సో అప్పుడు అనిపించింది అనమాట, వై నాట్, నేనెందుకు, నాకేంటి, అసలు నేను ఎందుకు చేయకూడదు అని కొంచెం తనని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను అనమాట. అవకాడో మీరు కానీ చెక్ చేయండి. ఒక లేడీ, ఐ థింక్ ఫారెన్లో ఏమైనా ఉంటారనుకుంటా తను. బాగుంటాయి తన వీడియోస్. తను చాలా లావుగా ఉండేది, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, అవన్నీ షేర్ చేసుకునేది తను కూడా. సో అందము తెల్లగా ఉన్నామా నల్లగా ఉన్నామా అవి అస్సలు కాదండి, మీ సక్సెస్ అడ్డే కాదు అవి. ఒకటి మళ్ళీ చెప్తున్నా, మీరు ఎలా ఉన్నా మీ కంటెంట్ బాగుండి మీరు నిజంగానే కష్టపడితే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అయితే మీదే. ఖచ్చితంగా ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి మీకు ఖచ్చితంగా సక్సెస్ అయితే కన్ఫామ్. దానికోసం అయ్యో ఇంకా నేను చేయలేనేమో అని భయపడకండి. నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు యూట్యూబర్స్ మా ఫ్రెండ్ సర్కిల్లోనే, వాళ్ళల్లో కొంతమంది షై ఫీల్ అవుతారు, మాట్లాడడం రాదు. అలాంటి వాళ్ళని కూడా నేను అదే ఒకటే చెప్తున్నా, మోర్ ప్రాక్టీస్. నీ ఫ్రెండ్తో ఎలా మాట్లాడతావో మన యూట్యూబ్ ఫ్యామిలీతో కూడా అలానే మాట్లాడండి అని చెప్తూ ఉంటా. నాకంటే స్టేజ్ ఫియర్ లేదు, ఎందుకంటే యాజ్ ఐఎమ్ ఏ టీచర్ నేను ఎలా ఫియర్ అయితే లేదు. నేను మాట్లాడేస్తాను, గలగలా మాట్లాడుతుంటాను. మేబీ గాడ్ గ్రేస్ నాకు వచ్చిన గిఫ్ట్ అది. సో ఏముందండి, హ్యాపీగా మాట్లాడడమే. కాకపోతే డిసప్పాయింట్ అవ్వకండి, వెనకడుగు అయితే వేయకండి, బ్యాడ్ కామెంట్స్ వల్ల ఆగిపోకండి, ముందడుగు వేయండి. ఒక్కసారి కాకపోతే రెండోసారి 3 ఖచ్చితంగా 10 సార్లు ట్రై చేయండి. ఏమైంది, సక్సెస్ అయితే మీదే. మంచి కంటెంట్ ఎంచుకోండి, సక్సెస్ అయితే మీదే. ఓకేనా. నేనైతే ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ శాలరీ వచ్చిన తర్వాతే నేను మా హస్బెండ్తో షేర్ చేస్తాను. అంతవరకు అయితే నేను అన్ని సైలెంట్గా సీక్రెట్గా పెట్టాలనుకుంటున్నా. ఓకేనా. ఇది ఎందుకు నాకు షేర్ చేయాలనిపించింది చేస్తున్నాను. కొంతమంది సిస్టర్స్ విని నేను దీని గురించి వీడియో చేయాలనుకొని చేస్తున్నాను. ఇదేది బ్యాడ్ కామెంట్స్ గురించి, అందుకే నేను మాట్లాడలేకపోతున్నాను సిస్టర్, లైవ్లోకి రాలేకపోతున్నాను. నా ఫేస్ నేను బాగాలేను, అందుకే లైవ్లో నా ఫేస్ చూపించలేకపోతున్నాను. అది ఎందుకండి, మనకి ఇప్పుడు అందరూ అందంగా ఉండాలంటే కుదరదు కదా. ఎవరిది వాళ్ళది, ఎవరికి ఉంటే టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. టాలెంట్ చూపించండి, అందము అది కాదు. సో పెద్ద మాటలు ఏం చెప్పట్లేదు, నాకు అనిపించింది తోచింది చెప్తున్నా. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ ఇలానే సపోర్ట్ చేస్తుండండి. ఇంకా కొంతమంది రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, ప్లీజ్ మేక్ మీ వేరే లాంగ్వేజెస్లో చేయండి వీడియోస్ అంటున్నారు. అంటే నాట్ ఓన్లీ తెలుగు, సబ్ టైటిల్స్ ఇద్దాం అనుకుంటున్నాను, హిందీ అండ్ ఇంగ్లీష్. సో లెట్స్ సీ, కొంచెం అప్డేట్ అవుదాం మనం కూడా. ఓకేనా. సో లవ్ యూ ఆల్, బాయ్.